అడవి యొక్క మాస్టర్ ప్లాన్. అడవిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగటంతో అక్కడున్న ప్రాణులన్నీ కూడా అరుస్తూ అటు ఇటు పరుగులు తీశాయి. మంటలు మంటలు మంటలు, పారిపోండి! మంటలు చెలరేగడంతో అడవిలో ఉన్న చెట్లన్నీ కాలిపోతుంటాయి. అప్పుడు పక్షులు, జంతువులు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంటాయి. మా అడవికి మంటలు ఎలా వచ్చాయి? ఇప్పుడు మన అడవి మొత్తం కూడా కాలిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడుంటాం? మనం మరోదైనా అడవిలోకి వెళ్ళి మనం తలదాచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న ప్రాణులన్నీ కూడా దూరంగా ఉన్న ఒక చిన్న అడవిలోకి వస్తాయి. అక్కడ ఎవరూ ఉండరు. ఇక్కడ ఎవరూ లేరు, పదండి మనందరం ఇక్కడే జీవిద్దాం ఇక్కడ నుండి. అరే వా, ఇక్కడ చూడండి ఎన్ని పండ్ల చెట్లు, పచ్చదనం ఉందో. ఇక్కడ చాలా ఆహారం ఉంది. అటు చూడండి, ముందు ఎంత పెద్ద నది ఉందో. అక్కడ దగ్గరలో ఒక పెద్ద నది ఉంది. ఇక్కడ ఆహారం, నీళ్లు రెండు ఉన్నాయి. ఏంటి చూస్తూ నిలబడ్డారు? అందరూ మేము ఇళ్ళు కట్టుకోండి. అక్కడున్న పక్షులు ఇంకా జంతువులు నిశ్శబ్దంగా ఉన్న అడవిలో అవి వాళ్ళ ఇళ్ళని నిర్మించుకుంటున్నాయి. మరుసటి రోజు అవి వాళ్ళ ఇళ్ళని నిర్మించుకున్నాయి. వాళ్ళు అప్పుడు వాళ్ళ యొక్క జీవనాన్ని సంతోషంగా సాగిస్తుంటారు. అప్పుడు అలా 3-4 నెలలు గడిచిపోతాయి. ఆ అడవిలో ఉన్న ఆహారం మొత్తం పూర్తిగా అయిపోతుంది. అలా ఒకరోజు ఈ అడవిలో మొత్తం ఆహారం ఇక గడ్డి అయిపోయింది. ఇప్పుడు మనం ఏం తిందాం? ఇక్కడ దగ్గరలో వేరే అడవి కూడా ఏమీ లేదు. ఇప్పుడు మనకి ఆహారం ఎలా మరి? అప్పుడు కుందేలు నదికి అటువైపు ఉన్న దట్టమైన అడవిని చూపిస్తుంది. అటు చూడండి, ఎదురుగా అడవి ఉంది. అప్పుడు అందరూ అటువైపు చూస్తారు. అరే వా, అడవి! అక్కడైతే చాలా ఆహారం ఉండొచ్చు. మనం అక్కడికి వెళ్ళలేం. అక్కడ వేరే పక్షులు, జంతువులు ఉంటే ఒక పని చేద్దాం. మనలో నుంచి ఒకరిద్దరం వెళ్ళి అక్కడ చూద్దాం. ఒకవేళ అక్కడ ఎవరూ లేకపోతే మనమందరం అక్కడే ఉండటానికి వెళ్దాం. కానీ మనం దాటి అక్కడికి వెళ్ళేది ఎలాగా? మనం కర్రలతో ఒక పడవ చేసుకుందాం. అప్పుడు వాళ్ళు ఒక పడవని తయారు చేస్తారు. అక్కడున్న జంతువులన్నీ కూడా ఆకులు, పళ్ళు, గడ్డి తినేవి. వాళ్ళలో మాంసం తినే జంతువు ఏదీ లేదు. పడవలో జింక ఇంకా ఎలుగుబంటి ఆ పడవలో ఆ నదిని దాటి ఆ దట్టమైన అడవి లోపలికి వెళ్తారు. చూస్తే ఇక్కడ ఎవరు ఉన్నట్టు లేరు. పద, మనం త్వరగా ఇక్కడ కాయలు, గడ్డి కొద్దాం. అది పులి యొక్క శబ్దం. పద బాలు, పారిపోదాం. ఇప్పుడు ఎంత దూరం వచ్చాం, కొంత ఆహారం తీసుకునే వెళదాం. వాళ్ళు వేగంగా అక్కడున్న పళ్ళని కోసుకొని సంచిలో వేసేసుకుంటారు. అప్పుడు వాళ్ళ ముందుకు సింహం, చిరుత, పులి, నక్క ఇలాంటి క్రూరమైన జంతువులు వస్తాయి. ఓరి దేవుడా, ఇన్ని జంతువులా! ఓ మిత్రులారా, ఏదైనా కలని చూడడం లేదు కదా? ఈ జింక, ఎలుగుబంటి మన అడవిలో ఎలా? ఎన్నో రోజుల తర్వాత ఆహారం దొరుకుతుంది మనకి. ఇప్పుడు నేను సుష్టుగా నా ఆకలి తీర్చుకుంటా. హిరణ్, పరిగెత్తి ఇక్కడి నుంచి! వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ నది దగ్గరికి వస్తారు. వాళ్ళ పడవ నదిలో ప్రవహిస్తూ దూరంగా వెళ్ళిపోతుంది. మన పడవ అక్కడికి ఎలా వెళ్ళిపోయింది? క్రూరమైన జంతువులన్నీ కూడా అక్కడికి వస్తాయి. ఈ అడవి షేర్ సింగ్ లాంటి క్రూరమైన జంతువులది. అవి చాలా రోజుల నుంచి ఆకలితో వేట కోసం తిరుగుతూ ఉంటాయి. నా మాట విని అందరూ ఒకసారి ఇట్రండి. నక్క అందరినీ దూరంగా తీసుకొని వెళ్తుంది. స్నేహితులారా, మనం చాలా రోజుల నుంచి వేట కోసం వెతుకుతున్నాం. కానీ మనకి ఇప్పటి వరకు ఏ వేట దొరకలేదు. కానీ ఇప్పుడు జింక ఇంకా ఎలుగుబంటి మన అడవి లోపలికి వచ్చాయి. నాకు తెలిసి వీళ్ళు చాలా పెద్ద సమూహం ఉంది. అవి ఇక్కడే ఎక్కడో దగ్గరలో ఉన్నాయి. సరిగ్గా చెప్పావు. ఈ అడవిలో దూరాల వరకు మనం తప్ప ఎవరూ లేం. మనం వాళ్ళిద్దరిని చంపొద్దు, కానీ వాళ్ళిద్దరి వెనకాలే వెళ్దాం. మనం వాళ్ళ పెద్ద సమూహం ఎక్కడుందో కనిపెడదాం. అప్పుడు వాళ్ళందరూ జింక, బాలు దగ్గరికి వస్తారు. చూడండి, మమ్మల్ని చంపొద్దు, మాకు చిన్న చిన్న పిల్లలున్నారు. భయపడకు హిరణ్, మేము నిన్ను చంపము. మేము ఎవరినీ చంపము. మీరు వెళ్ళండి మీ అడవికి. అప్పుడు బాలు మరియు జింక ఒక పడవలో కూర్చొని వెళ్తూ ఉంటారు. ఆ జంతువులు మమ్మల్ని చంపిస్తాయి అనుకున్నా, కానీ వాళ్ళు చాలా మంచోళ్ళలా ఉన్నారు. దీన్ని అంటారు పిట్టని వలలో పడేలా చేయడం. మిత్రులారా, పదండి ఇప్పుడు వీటిని అనుసరించి వాటి ప్రాంతానికి వెళదాం. ఇక అక్కడికెళ్ళి వీటి మిత్రులను తిందాం. అప్పుడు షేర్ సింగ్ మరియు మిగతా జంతువులు ఒక పడవలో కూర్చుంటారు. ఇక్కడ బాలు మరియు జింక వాళ్ళ అడవిలోకి వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళ స్నేహితులతో షేర్ సింగ్ మరియు అక్కడున్న క్రూరమైన జంతువుల గురించి చెప్తారు. అవి మీకేమీ హాని తలపెట్టలేదు కదా? లేదు ఏనుగన్నా,
వాళ్ళు చాలా మంచి జంతువులు. అప్పుడు షేర్ సింగ్ మరియు మిగతా జంతువులు కలిసి పడవలో ప్రవహిస్తూ నది మధ్యలోకి వస్తారు. అప్పుడు వాళ్ళందరి బరువుతో ఆ పడవ మధ్యలో విరిగిపోయింది. అరే ఇది ఏంటిలా అవుతుంది? అయ్యో ఏంటి? అప్పుడు పడవ విరిగిపోయింది. వాళ్ళందరూ నదిలో పడిపోతారు. ఆ, ఆ, ఆ. అలా ఒక్కొక్కళ్ళు ఒడ్డును వెతుక్కుంటూ ఒక్కొక్క దిక్కుకి వెళ్ళిపోతారు. ఇక్కడ షేర్ సింగ్, నక్క మరియు చీతా ముగ్గురు కలిసి జింక ఉన్న అడవిలోకి వస్తారు. ఆ, బాప్రే, ఈరోజు ఎలాగో తప్పించుకున్నాం మనం. అప్పుడు వాళ్ళ ముందు వాళ్ళకి చాలా జంతువులు కనిపిస్తాయి. అరే వా, ఇక్కడ ఎన్ని జంతువులు ఉన్నాయో కదా. వదండి దాడి చేద్దాం. లేదు లేదు చిరుతన్న, మనం ఇప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తే అప్పుడు వాళ్ళందరూ పారిపోతారు. అప్పుడు మనం ఆకలి కోసం అటు ఇటు తిరగాల్సి వచ్చింది. నా మాట విని మనం వాళ్ళ ముందు మంచి వాళ్ళలాగా నటిద్దాం. మనం వీళ్ళతో పాటే ఉందాం. రోజు ఒక్కొక్కళ్ళని తింటూ ఉందాం. వా నక్క, ఎంత తెలివి ఉంది నీకైతే. ఈ రోజు నుంచి మన జీవితం చాలా మజాగా ఉంటుంది. ఆ ముగ్గురు అక్కడున్న జంతువుల దగ్గరికి వస్తారు. అయ్య బాబాయ్ సింహం, పారిపోండి ఇక్కడి నుంచి. స్నేహితులారా, భయపడకండి. మేమిక్కడ ఎవరిని హాని చెయ్యం. మేమిక్కడ మీ అందరితో స్నేహం చేయడానికి వచ్చాం. కానీ మీరు అమాయకులైన జంతువుల్ని వేటాడి వాళ్ళని చంపుతారుగా. కానీ మేము అలా కాదు. మేం ఎవరిని కూడా చంపం. ఇది నిజం చెబుతోంది. ఇది చాలా మంచి జంతువు. మిత్రులారా, మరి మీ రక్షణ కోసం మాలాంటి దృఢమైన జంతువులు అవసరం లేదా? మిమ్మల్ని ప్రతి కష్టం నుంచి కాపాడడానికి. కావాలి కదా. సరే, మీరు నిశ్చింతగా ఉండండి. ఇక నుంచి మీ రక్షకులుగా ఉంటాం మేము. ఇక నుంచి మేము ఎల్లప్పుడూ మీతో పాటే ఉంటూ మీకొచ్చే ప్రతి కష్టం నుంచి మిమ్మల్ని కాపాడుతాం. ఇది చాలా సంతోషించే విషయం. షేర్ సింగ్, ఈ రోజు మిమ్మల్ని మా అడవికి రాజుగా చేస్తాం. ఒకరోజు రాత్రి షేర్ సింగ్, నక్క మరియు చీతా అక్కడున్న అడవిలో ఒక గృహలో కూర్చొని ఉంటారు. దీన్ని అంటారు బుద్ధిని సరిగ్గా ఉపయోగించడం. ఇక నుంచి మనం ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఏలొచ్చు. ఇంకా మన ఆకలి తీర్చుకుంటూ వెళతాం. మరుసటి రాత్రి అందరూ వాళ్ళ వాళ్ళ ఇంట్లో గాఢ నిద్రలో ఉంటారు. అప్పుడు షేర్ సింగ్, చీతా మరియు నక్క వాళ్ళు చిన్నగా గృహలో నుంచి బయటికి వస్తారు. జింక ఉన్న ఇంటి దగ్గరికి వస్తారు. ఈ జింక ఒంటరిది. పద, దీన్ని మనం ఆహారంగా చేద్దాం. ముగ్గురు చిన్నగా జింకను పట్టేసుకుంటారు. ఆ జింకను గుహలోకి తీసుకొనొచ్చి చంపి తినేస్తారు. అక్కడ జరిగిన ఈ సంఘటన అక్కడున్న ఏ జంతువు చూడలేదు. వా, ఇవాళ భలే ఉంది. నిజమే, ఆలస్యం అమృతం అంటే ఇదేనేమో. మరుసటి రాత్రి షేర్ సింగ్ మరియు వాళ్ళ స్నేహితులు మళ్ళీ అడవిలోకి వస్తారు. ఒక మేకను పట్టుకొని గృహలోకి తీసుకొని వెళ్తారు. అప్పుడు ఒక కుందేలు చెట్టు చాటున నుంచొని చూస్తుంది. అయ్య బాబోయ్, ఈ ముగ్గురు అయితే మేకని చంపేశారు. కుందేలు చాటుగా గృహ దగ్గరికి వచ్చింది. వాహ్ స్నేహితులారా, చాలా తెలివిగా ఈ అడవిలో ఉన్న వాళ్ళని మనం వెర్రోళ్ళం చేశాం. చూసారా, రోజు రోజుకి అడవిలో ఉన్న ఈ జంతువుల్ని తినే మంచి అవకాశం దొరికింది. మనం ప్రతిరోజు ఈ రకంగా ఒక్కొక్క జంతువుని చంపుతూ తిందాం. వాళ్ళ మాటలు కుందేలు వింటుంది. అంటే అర్థం, ఈ ముగ్గురు మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేశారా? మరుసటి రోజు కుందేలు అడవిలో ఉన్న జంతువులందరినీ ఒక చోట సమకూర్చి షేర్ సింగ్ మరియు వాళ్ళ స్నేహితుల గురించి నిజం చెప్పింది. అంటే ఆ ముగ్గురు మనతోటి ఎంత మోసపు ఆట ఆడారు. ఇప్పుడేం చేద్దాం? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీ అందరూ కలిసి మట్టితో ఒక జింక బొమ్మ చేయండి, నేను వస్తున్నా. అప్పుడు కుందేలు గుహలోకి వస్తుంది. అక్కడ షేర్ సింగ్ ఒంటరిగా ఉంటాడు. మహారాజా, మీకోసం ఒక చెడ్డ వార్త. చెడ్డ వార్త? మహారాజా, మీ ఇద్దరు మిత్రులు బయట మాట్లాడుకుంటూ ఉంటే నేను వాళ్ళ మాటలు విన్నాను. వాళ్ళు అంటున్నారు, మనం రాత్రిలో ఎప్పుడు వేటాడుతున్నా మరి షేర్ సింగ్ ఒక్కడే చాలా ఎక్కువ తినేస్తూ ఉంటాడు. అతను మనల్ని సరిగ్గా తినివ్వడుని. ఏంటి? అవును మహారాజా, ఇంకా వాళ్ళు ఇది కూడా చెప్పారు, ఈ రోజు రాత్రి మనం షేర్ సింగ్ కి చెప్పకుండానే అడవిలోకి వద్దాము అని. ఇంకా వేటాడి ఆ వేట మొత్తాన్ని వాళ్లే తినేస్తారట. అవునా? అయితే వాళ్ళు నా వెనకాలే కుట్ర చేస్తున్నారా? అప్పుడు షేర్ సింగ్ బయటకొస్తాడు. అమ్మయ్య, ఒకటి వలలో పడింది, ఇక రెండో వాళ్ళ వంతు. ఇలానే కుందేలు చీతా మరియు నక్క దగ్గరికి వెళ్ళి తన వల్లో వేసుకుంది. ఆ రాత్రి పూట ముగ్గురు గృహలో ఉంటారు.
చీతా షేర్ సింగ్ నిద్రపోయిన తర్వాత నేను అడవికి ఒంటరిగా వెళ్ళి వేటాడతాను. వీళ్ళిద్దరిని నిద్రపోనిస్తాను, తర్వాత ఒక్కడిని వెళ్ళి వేటాడుతాను. ఇలానే చిరుత కూడా ఆలోచిస్తుంది. అర్ధరాత్రి చిరుత కళ్ళు తెరుస్తుంది. అక్కడ షేర్ సింగ్ మరియు నక్క ఉండరు. షేర్ సింగ్ ఇంకా నక్క వెళ్ళారు. నేను వాళ్ళకంటే ముందుగా వెళ్ళి వేటాడాలి. చీత బయటికి వస్తుంది. దూరంగా ఉన్న ఒక జింక మట్టి బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మను అడవిలో ఉన్న వాళ్ళు తయారు చేశారు. అరే వా, జింక! హోదా, దీన్నే వేటాడి తింటాను. చీత ఆ బొమ్మ దగ్గరగా రాగానే అక్కడ షేర్ సింగ్ మరియు నక్క కూడా వస్తారు. జాగ్రత్త చిరుత, నా వేట మీద కనీసం చెయ్యి వేసినా సరే జింకని నేను వేటాడుతాను. షేర్ సింగ్, చాలానే చూపించావు నీ దాదాగిరి. నువ్వు ప్రతిసారి వేటని ఎక్కువగా తిని మమ్మల్ని తక్కువగా తిన్నిస్తుంటావు. కానీ ఇప్పుడు నేను ఒక్కడిని వేట తింటాను. ఈ జింకని ముందుగా నేనే చూశాను. అరే, ముందు చూసావంటే ఏంటి? ఈ జింక నీదైపోతుందా? ఈ జింకను నేనొక్కదాన్నే తింటాను. మీరిద్దరు వెళ్ళి వేరే ఏ వేటనైనా చూసుకోండి. ఇంకేముంది? ఆ జింక కోసం వాళ్ళ ముగ్గురు కొట్టుకుంటూ ఉంటారు. ఇది చూసి అక్కడున్న అడవిలో జంతువులు చాలా సంతోషిస్తూ ఉంటారు. చూసారా నా ప్లాన్? వా వా రంగీలో, ఏం మాస్టర్ ప్లాన్ వేసావు నువ్వు. ఆయుధం అవసరం లేకుండా బలం కూడా అవసరం లేదు. ఇక శత్రువులు ఓడిపోయారు. వాళ్ళ ముగ్గురు కొట్టుకొని చాలా తీవ్రంగా గాయపడి ఉంటారు. అక్కడే పడిపోతారు. పదో, త్వరగా మూడింటిని పంజరంలో బంధించేద్దాము. అడవిలో ఉన్న జంతువులన్నీ అక్కడికొస్తాయి. అక్కడ గాయపడి ఉన్న షేర్ సింగ్, చీతా మరియు నక్కను ఒక పంజరంలో బంధిస్తారు. ఏయ్, వదలండి మమ్మల్ని పంజరం నుంచి బయటకు విడవండి. అలా ఎలా వదులుతాం షేర్ సింగ్? భలే వచ్చారు కదా మీ ముగ్గురు మమ్మల్ని తినడానికి. ఇప్పుడు చూడు మేము మీ ముగ్గురిని ఏం చేస్తామో. ఏనుగు రాజా, ఈ పంజరాన్ని నదిలోకి తోసేసేయ్. అప్పుడు ఏనుగు మిగతా జంతువులు కలిసి ఆ పంజరాన్ని నదిలో పడేస్తారు. ఆ తర్వాత ఆ పంజరం పూర్తిగా ఆ నదిలో మునిగిపోయింది. అప్పుడు షేర్ సింగ్, చీతా మరియు నక్క ఆ ముగ్గురు ఆ బంధించిన పంజరంలో మునిగిపోతారు. అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఆ క్రూరమైన జంతువుల్ని అంతం చేశాయి.